ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూలై 25, 26, 27 తేదీల్లో ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా చూడడం లేదు. మన దైనందిన జీవితంలోని ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. చేతిలో మొబైల్ పట్టుకొని యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ పైకి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఒక్క వీడియో దగ్గర మీ బొటనవేలు ఎందుకు ఆగింది? ఈ థంబ్నెయిల్ మీ కళ్ళను ఎందుకు ఆకర్షించింది? దీని వెనక ఒక చాలా బలమైన కారణం ఉంది. మీకు తెలియకుండానే విశ్వం మీకుతో ఏదో చెప్పాలని అనుకుంటుంది. మీ అంతరాత్మ మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపించింది. ఈరోజు మీకు ముందుకు వచ్చిన సందేశం వెనుక ఒక గాఢమైన ఆధ్యాత్మిక కారణం దాగి ఉంది. ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన, ఎటు తేలక మిమ్మల్ని మానసికంగా పిండేస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు కదలబోతున్నాయి. ఎన్నో రోజులుగా, బహుశా ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా మీ మనసులో సుడిగుండంలా తిరుగుతున్న ప్రశ్నలకి, రాత్రిపూట నిద్ర నివ్వకుండా చేస్తున్న ఆందోళనలకి ఇప్పుడు ఖచ్చితమైన సమాధానాలు దొరకబోతున్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అందరికీ మంచి చేశాను, అయినా నాకే ఎందుకు ఈ శిక్ష అని మీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా కుమిలిపోయిన క్షణాలు, నిండు తడుపుకుంటూ ఏడ్చిన ఆ చీకటి రాత్రులు ఇప్పుడు ఒక ముగింపు పలకబోతుంది కాలం. కానీ సరిగ్గా ఇదే సమయంలో మీ తలరాత మారబోతున్న ఈ శుభతరుణంలోని 33 కోట్ల దేవతల నుండి మీకు ఒక బలమైన హెచ్చరిక కూడా వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మన ముందుకు వచ్చి నేరుగా తన నోటితో మాట్లాడు. ప్రకృతి ద్వారా, మన చుట్టూ జరిగే సంఘటనల ద్వారా, మనకు ఎదురయ్యే వ్యక్తుల ద్వారా, లేదా మీరు ఇప్పుడు చూస్తున్న ఇలాంటి ఒక వీడియో ద్వారా తన సందేశాన్ని పంపుతాడు. ఈ హెచ్చరికను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే, విని కూడా అదంతా అబద్ధంలే అని చెప్పి వదిలేస్తే, మీరు బహుశా ఊహించని కష్టాలు మీ చేతికి మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ తలరాత మారే సమయం దగ్గర పడుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక ప్రశాంతమైన జీవితంలోకి మీరు అడుగు పెట్టబోయే ఆ శుభగడియలు సమీపిస్తున్నాయి. మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవేశించబోతుంది. దీని గురించి మున్ముందు వివరంగా చెప్తాను. ఆ ఆశీర్వాదం పొందే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని హెడ్ఫోన్స్ పెట్టుకొని చివరి వరకు తప్పకుండా చూడండి. నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో జరిగిన సంఘటనలకు అర్థం పడుతుందని చెప్పి మీకోసమే చెప్తున్నానని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఒక చిన్న మనవి. ఈ వీడియోను చూస్తున్న ఈ రాశి వారందరూ కూడా ఎంతో భక్తితో మీ మనసుతో పూర్తి దేవుడి పాదాల వద్ద ఉంచి ఒక క్షణం కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన దేవుని పేరు రాయండి. ఆ దేవుడు శివుడు కావచ్చు, లేదా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, మాతా దుర్గా భవానీ కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, మీ ఇష్ట దైవం పేర్లు కామెంట్ సెక్షన్లో రాయండి. అక్షరాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీరు భక్తితో చేసే ఆ పేరు ఒక సానుకూలమైన వైబ్రేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, మీకు ఆత్మీయులైన స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాలను పంచుకోవడం కూడా ఒక రకమైన పుణ్యమే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ జీవితంలోనే ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంటే, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేదా కుటుంబపరమైన ఇబ్బందులు కావచ్చు. ఆ బాధను కమెంట్లో రాయండి. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయంలో దాచుకున్న బాధను బయటకి చెప్పుకోలేని నరకాన్ని అపరిచితులైన ఎవరికైనా చెప్పినప్పుడు ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది. మనస్సులోనే పెట్టుకున్న భారాన్ని అక్షరాల రూపంలో బయటపెడితే గుండెలోని నొప్పి కాస్త శాంతిస్తుంది. మీరు కమెంట్లో బాధను పంచుకుంటే మీకోసం ఈ వీడియో చూస్తున్న మరెందరో మంచి మనసులకు అయ్యో వాళ్ళ కష్టం తీరిపోవాలి దేవుడా అని చెప్పి ప్రార్థన చేయవచ్చు. ఆ సామూహిక ప్రార్థనకు ఎంత కష్టమైనా సరే కరిగించే శక్తి ఉంటుంది. ఈ రాశివారు గత 2-3 ఏళ్ళుగా మీరు అనుభవించిన పరిస్థితులను ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. మీరు రాత్రి మగులు ఎంత కష్టపడినా, మీ చెమటను ధారపోసిన ఆ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడం, వచ్చినా అది చాలా ఆలస్యంగా రావడం మీరు గమనించి ఉంటారు. మీరు ఒక పని మొదలు పెడితే అందులో 10 రకాల అడ్డంకులు, చేతికి అందాల్సిన ముద్ద నోటకి దగ్గరికి వచ్చేసరికి కింద పడిపోయినట్టుగా అవకాశాలు చేజారిపోవడం, దీనికి తోడు అనుకోని ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉన్నాయి. చేతికి డబ్బు రావడం ఆలస్యం, అది ఎలా ఖర్చు అవుతుందో, ఏ రూపాలు, ఏ మార్గాలలో నుండి బయటకు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. రాత్రిలో పడుకుందామంటే నిద్ర పట్టదు. రేపటి గురించి భయం, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, చేసిన అప్పులు ఎలా తీర్చాలనే టెన్షన్, గదిలో ఫ్యాన్ వైపు చూస్తూ గడిపిన రాత్రులు ఎన్నో. లోపల ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు అందరితో నవ్వుతూ మాట్లాడడం,
ఈ నటన మీకు అలవాటైపోయింది. దీనికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధించిన విషయం మరొకటి ఉంది. అది మనుషుల నైజం. మీ మంచితనాన్ని కొందరు చాలా తేలికగా తీసుకున్నారు. మిమ్మల్ని చేతగాని వాళ్ళలాగా చేశారు. మీ మంచిత కోరే ఒక మాట చెప్తే వారు దాన్ని వక్రీకరించి మిమ్మల్ని నిందించారు. మీ పైన ఆధారపడిన వారే, మీ సహాయంతో బయటకు వచ్చిన వారే ఈరోజు మీకు ముఖం చాటేసి మీకు దూరం అవ్వడం మీ గుండెను కోసినంత పని చేసింది కదా. అయితే ఇవన్నీ మీ జీవితంలోనే అక్షరాలు జరిగినట్లయితే ఈ సందేశం 100% మీకోసమే అని చెప్పి నమ్మండి. ఎందుకంటే విశ్వం మీకు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తుంది. చీకటి రాత్రి గడిచిపోయి వెలుతురుతో కూడిన హృదయం రాబోతుందని చెప్తుంది. కొన్నిసార్లు మన జీవితంలోనే పెద్ద పెద్ద అద్భుతాలు, సంతోషాలు రాకముందు దేవుడు మనకి అనేక కఠినమైన పరీక్షలు పెడతాడు. దేవుడు మన శత్రువు కాదు, కానీ ఆయన మన ఆత్మస్థైర్యాన్ని పరీక్షిస్తాడు. మీరు ఎంత కష్టాన్ని తట్టుకోగలడు, వీరికి నేను పెద్ద వరం ఇస్తే దాన్ని నిలబెట్టుకునే శక్తి వీరికి ఉందా లేదా అని పరీక్షిస్తాడు. బంగారానికి ఎంత నిప్పులో కాలిస్తే అది అంతగా మెరుస్తుంది అంటారు కదా. మీ పరిస్థితి కూడా సరిగ్గా అంతే. మిమ్మల్ని గతకాలం ఒక కొలిమిలో వేసి కాల్చింది, కానీ ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బంగారంలాగా బయటికి రాబోతున్నారు. మీ కన్నీళ్ళకు విలువ దొరకబోతుంది. అయితే ఇక్కడే ఒక 33 కోట్ల దేవతల నుండి ఆ బలమైన హెచ్చరిక ప్రారంభమవుతుంది. మీ జీవితంలోనే ఆశీర్వాదాల ద్వారా తెరుచుకుంటున్న ఒక అద్భుతమైన సమయంలోని గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న సమయంలోనే మీరు తెలియక చేసే ఒక 2 చిన్న తప్పులు మీ అదృష్టాన్ని చాలా దూరంగా నెట్టేయగలరు. ఈ 2 తప్పుల గురించి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందులో మొదటి తప్పు, మీ మనసులో ఉన్న కోపాన్ని, పగను విడిచిపెట్టకపోవడం. ఈ రాశివారు స్వతహాగా చాలా న్యాయంగా ఉండే వ్యక్తులు. మీకు అన్యాయం జరిగినప్పుడు, ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసినప్పుడు విపరీతమైన కోపం రావడం 100% సహజమే. వాళ్ళు నన్ను ఇంత దారుణంగా మోసం చేశారు కదా, వాళ్ళను వదలకూడదు, వాళ్ళ పని పట్టాలి, దేవుడు వాళ్ళకి శిక్షించడం చూడాలి అని అనుకోవడం తప్పులేదు. కానీ ఆ కోపాన్ని మనసులో అలాగే పట్టుకొని ఉంటే, ఆ పగను మీ గుండెల్లో మోస్తూ ఉంటే అది వాళ్ళకంటే ముందుగా మిమ్మల్నే కాలుస్తుంది. మీ ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ నిద్రను దూరం చేస్తుంది. ప్రతి కాలం గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని, మీ శక్తిని వృధా చేసుకోవడం కంటే మీ పురోగతి గురించి ఆలోచించడం 100 రెట్లు ఉత్తమం. గుర్తుపెట్టుకోండి, మీ విజయమే ప్రతి దానికి ఉత్తమమైన సమాధానం. వాళ్ళతో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు న్యాయస్థానంలోనే కర్మ సిద్ధాంతం తన పని తను చేసుకోబోతుంది. మీరు కేవలం మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి. పాత గాయాలను పదే పదే గీకకండి, వాటిని మాననివ్వండి. ఇక రెండవ పెద్ద తప్పు మీ ప్రతి విషయాన్ని అందరికీ పూసగుచ్చినట్టు చెప్పడం. మనసు స్వచ్ఛంగా ఉండే ఈ రాశివారు ఎదుటివారు 2 మంచి మాటలు మాట్లాడగానే, కొంచెం ప్రేమగా పలకరించగానే పూర్తిగా కరిగిపోయి తమ మనసులోని విషయాలన్నీ కూడా వాళ్ళ ముందుకు వచ్చేస్తాయి. కానీ మీ ముఖం ముందు ఉన్న నవ్వే ప్రతి ఒక్కరు మీ శ్రేయోభిలాష కారని దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం అండి అని పైకి నవ్వుతూనే లోపల వీరికి ఎలా దక్కింది, వీరు నాకంటే పైకి వెళ్ళిపోతున్నాడే అని కుళ్ళుకునేవారు మన చుట్టూనే ఉంటారు. మీ ప్రణాళికలు, మీ ఆశలు, మీ భవిష్యత్తు లక్ష్యాలు, మీరు కొనబోయే ఆస్తి వివరాలు, మీ ఇంట్లో జరిగిన శుభకార్యాల ముందస్తు ఏర్పాటుకు, మీ పిల్లల విజయాలు, ఇలాంటి విషయాలు ఎవరికైనా చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కొన్నిసార్లు మన విజయాన్ని అడ్డుకునేది ఎక్కడో ఉన్న శత్రువులు కాదు, మనమే మన రహస్యాలను పంచుకున్న వ్యక్తులు. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. రాళ్ళను కూడా నుగ్గు చేసే శక్తి నరదిష్టికి ఉంటుంది. మీ మంచిని ఓర్వలేని వారి కంటి చూపు మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందుకే మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టబోతున్నప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి. మీ ప్రయత్నం విజయం సాధించాక ఆ ఫలితమే ప్రపంచానికి సమాధానం చెప్తుంది. అప్పటి వరకు మీరు పెదవులను మూసుకొని ఉండడమే మీకు శ్రీరామరక్ష. ఇప్పుడు ఈ హెచ్చరికలను పాకిస్తూ ముందుకు వెళ్తే మీ జీవితంలోనే ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం.
ఈ సమయంలో మీరు మునుపెన్నడూ లేని విధానంగా ఒక కొత్త రకమైన మానసిక ప్రశాంతతను అనుభవించబోతున్నారు. గతంలో మీ మనసును నిరంతరం తొలిచేస్తున్న ఎన్నో అనవసరమైన భయాలను ఇప్పుడు వాటంతట అవే కనుమరుగవుతాయి. ముఖ్యంగా కొన్నాళ్లుగా మీ కుటుంబం లేదా బంధుమిత్రుల మధ్య ఉన్న ఒక పెద్ద చిక్కుముడి లేదా ఆస్తికి సంబంధించిన వివాదం ఇప్పుడు అనూహ్యంగా ఏ అడ్డంకులు లేకుండా పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇది ఎక్కడికి కోర్టు చుట్టూ తిరిగిన జీవితం అంతమైపోతుంది అనుకున్న ఒక కోర్టు వ్యవహారం లేదా ఒక డాక్యుమెంట్ సమస్య మీకు అనుకూలంగా మారే సూచనలు బలంగా కనబడుతున్నాయి. మీ శక్తిని, మీ సమయాన్ని, మీ డబ్బును హరించిన ఒక పనికి మాలిన వివాదం నుంచి మీరు ఎట్టకేలకు స్వేచ్ఛ పొందబోతున్నారు. ఇది మీలోనే కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. అలాగే మీ వృత్తిపరమైన జీవితంలోనే మీ కెరియర్లో ఒక కొత్త మైలురాయిని చేరుకోబోతున్నారు. మీరు ఎంతో కాలంగా ప్లాన్ చేసుకున్నటువంటి ఒక వ్యాపార విస్తరణ లేదా మీ ఉద్యోగంలోనే మీరు కోరుకున్న ఒక స్థాన మార్పిడి, ప్రమోషన్ ఇప్పుడు సహకారం కాబోతుంది. దానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తితో మీరు త్వరలోనే ముఖాముఖిగా మాట్లాడే అవకాశం రాబోతుంది. ఆ సమావేశం మీ కెరియర్కు గ్రాఫ్ను పూర్తిగా పైకి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ అవకాశం మీ తలుపు తట్టినప్పుడు మీలోని ఎటువంటి అనుమానాలకు తావివ్వకండి. ఇది వర్కౌట్ అవుతుందా, నేను చేయగలనా, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో అన్న భయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి 100% ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. గ్రహస్థితులు మీకు పూర్తి అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీ ధైర్యమే మీ అతిపెద్ద ఆయుధం. భయాన్ని పక్కన పెడితేనే విజయం మీకు సొంతం అవుతుంది. ఈ ప్రయాణంలోనే మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక చిన్నపాటి అనారోగ్య సమస్య, తరచుగా వచ్చే తలనొప్పులు, ఎలర్జీ, కీళ్ళ నొప్పులు లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వంటివి సరైన వైద్యం దొరకడం వలన లేదా సరైన జీవన శైలి మార్పుల వలన పూర్తిగా తగ్గిపోతాయి. నేను మునుపటిలాగా ఆరోగ్యంగా లేను అన్న ఫీలింగ్తోనే మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా, యవ్వనంగా, చురుకుగా ఫీల్ అవుతారు. ఈ కొత్త ఎనర్జీ మీ పనితీరులోని, మీరు తీసుకున్న నిర్ణయాల్లో, మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలంగా మీకు సపోర్ట్ లేదు అని ఒంటరిగానే నాకు భుజాల మీద మోస్తున్నాననే భావన మీలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీకు దైవిక సహాయం అందుతుంది. ఇప్పుడు మీకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన్మేలు మరియు టైటిలు ప్రస్తావించిన ఆ అద్భుతమైన ప్రత్యేక స్త్రీ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మార్పుల వెనుక ఆమె పాత్ర అత్యంత కీలకమైనది. ఆమె రాక కోసం మీ జీవితంలో టైం లైన్ సిద్ధమైంది. ఈ స్త్రీ మీ చీకటపడిన జీవితాల్లో ఒక ఆశాకిరణంలాగా, ఒక దైవదూతలా ప్రవేశించే అవకాశం ఉంది. మీరు పూర్తిగా నిరుత్సాహంగా, డిప్రెషన్లో ఉన్న సమయంలో, మీ కళ్ళ నుండి నీళ్లు వస్తున్న సమయంలో ఆమె మీ దగ్గరికి వచ్చి చెప్పే ఒక చిన్న మాట, ఆమె చూపించే ఆదరణ, ఆమె మీ భుజం తట్టే విధానం మీ ఆలోచన గమనాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. నా వల్ల ఏది కాదు, ఇక నా జీవితం ముగిసిపోయింది అని చెప్పి మీరు వదిలేయాలని చెప్పి ఆ క్లిష్ట సమయంలోని ఆమె ఇచ్చే ధైర్యం మీ ఆగిపోయిన ప్రయాణాన్ని మళ్ళీ వేగంగా కొనసాగించేలాగా చేస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక ముఖ్యమైన నిర్ణయంలోని ఆమె సలహా కీలకంగా మారుతుంది. ఇంతకీ ఆమె పేరు ఏమిటి, ఆమె ఎక్కడి నుండి వస్తుందన్నది చాలామంది ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద ప్రశ్న. దానికి సమాధానం చెప్పే సమయం వచ్చింది. టైటిల్లో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా ఆ రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. విశ్వం ప్రతిదాన్ని ఒకేసారి స్పష్టంగా బయటపెట్టదు, కానీ ఖచ్చితమైన సంకేతాలు ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన స్త్రీ పేరు కొందరి జీవితాల్లోనే స, మ, క, ర వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి స్రవంతి, మాధవి, కవిత, రమ్య ఇలాంటి పేర్లు కావచ్చు. అలాగే మరికొందరి ఈ రాశి జీవితంలోనే లా, వా, పా వంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల స్త్రీ ద్వారా కూడా ఈ అత్యంత సానుకూల ప్రభావం కనబడుతుంది. లత, వందన, పల్లవి ఇలా ఆమె ఎవరైనా కావచ్చు. ఆమె మీ ఆఫీసులో కొత్తగా చేరిన కొలీగ్ కావచ్చు, మీకు పరిచయం ఉన్న ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, ఎక్కడో ఆసుపత్రిలోనో, బ్యాంకుల్లోనో లేదా ఒక అనుకోని ప్రయాణంలో, రైల్లోనో, బస్సుల్లోనో పక్కన కూర్చొని పరిచయమైన అపరిచిత వ్యక్తి కూడా కావచ్చు. కొందరికి ఇది మరెవరో కాదు, ఇప్పటికీ వాళ్ళ జీవితంలో ఉన్న భార్య, సోదరి లేదా ప్రాణానికి ప్రాణమైన తల్లి రూపంలో ఉండి వాళ్ళకి రాబోయే ఒక సరికొత్త ఆలోచన, ఆమె చెప్పే ఒక సలహాదారు మీకు అద్భుతమైన కొత్త మార్గం కనబడుతుంది. ఆమె ఎవరైనా సరే ఈ అక్షరాలతో ముడిపడి ఉన్న మహిళా వ్యక్తుల మాటలని రాబోయే కొద్ది రోజులలో మీరు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి.
వారి ఆలోచనలు వాళ్ళ మాటలు దేవుడి ఆశీర్వాదాలు మీకు కావలసిన పరిష్కారం దాగి ఉన్నాయి. వాటిని తోసిపుచ్చకండి. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన మీకు గూజ్బాంబ్స్ తెప్పించే ఒక షాకింగ్ న్యూస్ మీకు చెప్పబోతున్నాను. దయచేసి పూర్తి ఏకాగ్రతతో వినండి. ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారిలో కొందరికి వచ్చే 21 రోజుల్లో ఒక అనుకోని ఫోన్ కాల్ రాబోతుంది. అవును, కేవలం 21 రోజుల్లో ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని సమూలంగా మార్చబోతుంది. ఆ కాల్ మేము అస్సలు ఏమాత్రం ముగించని వ్యక్తి నుంచి రావచ్చు. ఒక పాత వ్యాపార మిత్రుడు ఇది క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఒక క్లయింట్ నుంచి కావచ్చు. ఇక ఇంటర్వ్యూ ఇచ్చి రాలుదులే అని పూర్తిగా ఆశ వదులుకొని మర్చిపోయిన ఒక మంచి కంపెనీ నుంచి కావచ్చు. లేదా ఎప్పుడు ఆగిపోయిన ఇవ్వను అని మొండికేసిన ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించి మీరు డబ్బును మీరు రేపు తీసుకోండి అని చెప్పే వాళ్ళు కావచ్చు. ఆ రింగ్ టోన్ మోగినప్పుడు మీకు అది మరో సాధారణ కాల్లాగానే అనిపిస్తుంది. కానీ ఫోన్ ఎత్తి ఆ వైపున్న వ్యక్తి మాట్లాడే 2 నిమిషాల మాటలు మీలో ఉన్న ఎల్లనాటి టెన్షన్ని, గుండె మీద ఉన్న పెద్ద భారాన్ని ఒక్కసారిగా దించేస్తాయి. మీ కళ్ళల్లోని ఆనంద బాష్పాలు తిరిగేలా చేస్తాయి. ఆ 21 రోజుల వేంటో ఈ క్షణం నుంచే ప్రారంభించండి. కాబట్టి మీ ఫోన్లో మీ ఈమెయిల్స్ని చాలా పాజిటివ్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ అద్భుతమైన వార్త ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా తలుపు తట్టవచ్చు. అలాగే గతంలో మీరు కోల్పోయిన మీ గౌరవాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే అద్భుతమైన ఘట్టం కూడా సరిగ్గా ఇదే సమయంలో జరగబోతుంది. మిమ్మల్ని చూసి హేళనగా నవ్విన వాళ్ళు, మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి కించపరిచిన వారు మీరు సాధించబోయే అద్భుతమైన విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం వస్తుంది. వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. మీరు ఎవరి ముందు నిలబడి ఏమీ నిరూపించుకోనక్కర్లేదు. మీరు చేసే పని అత్యంత గట్టిగా మాట్లాడుతుంది. గతంలోనే మీరు నిస్వార్థంగా ఎవరికో చేసిన ఒక చిన్న మంచి పని ఆకలితో ఉన్నవారికి లేదా మూగజీవులకు మీరు పెట్టిన పిడికెడు అన్నం పుణ్యం ఇప్పుడు మీకు ఊహించని విధానంగా తిరిగి రాబోతుంది. మీరు ఒక పెద్ద ఆపదలో ఉన్నప్పుడు ఆ కర్మబలం వడ్డీతో సహా మిమ్మల్ని కాపాడే కవచంలాగా మారే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా సరే కష్టకాలంలో చేసిన సహాయం యూనివర్స్ బ్యాంకులో ఎప్పుడో డిపాజిట్ అయి ఉంటుంది. కర్మసూత్రం ఎప్పుడూ తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటుంది. అందుకే మీరు చేసే మంచి పనులను ఎవరు చూడకపోయినా, ఎవరు మిమ్మల్ని మెచ్చుకోకపోయినా మంచి చేయడం మాత్రం మీ జీవితంలో ఎన్నటికీ ఆపకండి. మీ దయగుణమే మీకు అది పెద్ద బలం. రాబోయే రోజుల్లో మిమ్మల్ని చూసి, మీ అనుభవాన్ని, మీ స్థిరతాన్ని చూసి కొంతమంది మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు. అందులో గతంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. ఆ సమయంలోనే మీ మీద మీ నియంత్రణ కోల్పోకండి. అహంకారానికి కోల్పోకండి. మీ హృదయం ఏం చెప్తుందో ప్రశాంతంగా వినండి. ఈ క్షణం నుంచి మీకు ఒక సరికొత్త పాజిటివ్ ఆలోచన ప్రారంభించండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం దిగే ముందు భూమాతకు నమస్కరించి నేను నా కష్టాలను దాటగలను, నా జీవితాన్ని నేను అద్భుతంగా మార్చుకోగలను, ఈరోజు నాకు చాలా మంచి జరుగుతుంది అని కనీసం 10 సార్లు మీకు మీరే గట్టిగా చెప్పుకోండి. అలాగే ప్రతి రాత్రి పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు నాకు 3 పూటల అన్నం పెట్టినందుకు, నాకు కొత్త పాఠం నేర్పినందుకు కృతజ్ఞతలు దేవుడా అని చెప్పుకోండి. ఈ చిన్న అలవాటు మెల్లమెల్లగా మీ సబ్కాన్షియస్ మైండ్ని, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆలోచన పాజిటివ్గా మారితే నిర్ణయాలు అద్భుతంగా మారుతాయి. నిర్ణయాలు మారితే మీ జీవితం కూడా ఊహించని విధంగా అందంగా మారుతుంది. నేను మొదట చెప్పిన ఆ 33 కోట్ల దేవతల హెచ్చరిక మిమ్మల్ని ఏదో ఒక భయపెట్టడానికి, వణికించడానికి కాదు. మేము మళ్ళీ ఏదైనా తప్పుదారిలో వెళ్లకుండా మిమ్మల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే. అతి త్వరలో మీ జీవితంలోనికి ఒక వెల్లువల రాబోయే ఆశీర్వాదాలను, అదృష్టాన్ని స్వీకరించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మాత్రమే. మీకు తెలియకుండా మీ లోపల దాగి ఉన్న అద్భుతమైన శక్తిని మీకు గుర్తు చేయడానికి విశ్వం చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం ఇది. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. మీరు ఎంత కష్టంలో ఉన్నా దైవం మీకు తోడుగా నీడలా ఉంటుంది అన్న సత్యాన్ని మీ ఆత్మలో బలంగా నాటుకోండి. మీరు పడిన కష్టాలకి ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ముగించే ముందు మీ అందరికీ అత్యంత కీలకమైన పవర్ఫుల్ విషయం ఒకటి చెప్తాను. ఈ వీడియోలో మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు, చివరి వరకు ఎంతో ఓపికగా చూసిన ఈ రాశి వారు చాలామంది కూడా రాబోయే 30 రోజుల్లో ఆశ్చర్యకరమైన సంకేతం ఖచ్చితంగా కనిపించబోతుంది. అది ఇందాక నేను చెప్పిన
ఒక అద్భుతమైన ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావడం రూపంలో కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త లెటర్ రూపంలో ఇంటికి రావడం కావచ్చు. అది జరిగిన ఆ రోజున ఆ సంతోషం మీ మనసును తాకిన ఆ క్షణంలో ఖచ్చితంగా కూడా మీకు ఈ వీడియో గుర్తుకొస్తుంది. నా మాటలు మీకు చెవుల్లో మారుమోగుతాయి. అవును, ఆ రోజు ఆ వీడియోలో చెప్పింది నా జీవితంలోనే అక్షరాల జరిగింది అని మీరు మీ మనసులోని సంతోషంగా అనుకుంటారు. మీరు ఈరోజు ఈ విన్న విషయాల్లోని ఏదో ఒక మాట మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి దగ్గరగా అనిపించి ఉంటే మీ అనుభవాన్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని రెండవ కామెంట్గా కింద తప్పకుండా రాయండి. ఈ వీడియోలో చెప్పిన మాటలు నా జీవితానికి 100% సరిపోతున్నాయి, అన్నీ నా జీవితంలోని జరిగినట్టే ఉన్నాయి అని మీకు ఏ కోశాన అనిపించినా సరే వెంటనే కామెంట్ చేసి తెలియచేయండి. ప్రస్తుతం మీ మనసులోని ఎవరికి చెప్పుకోలేని తీవ్రమైన బాధ, ఏదో సాధించాలన్న ఆశ, ఏదైనా సందేహం లేదా ఏళ్ళుగా తీరని బలమైన ఒక కోరిక ఏదైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో స్వేచ్ఛగా ఎలాంటి సంకోచం లేకుండా రాయండి. మన హృదయంలో పేరుకుపోయిన బరువైన మాటలని 10 మందితో పంచుకోవడం ద్వారా మనసులోని నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అది ఒక థెరపీలాగా పనిచేస్తుంది. ఈ వీడియోను చూసిన మీ ప్రతి ఒక్కరి జీవితంలో అతి త్వరలోనే అద్భుతమైన మార్పులు రావాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండి మీ ఇంట ఎల్లప్పుడూ సంతోషంతో, ఆయురారోగ్యాలతో, మానసిక శాంతి, ఆర్థిక అభివృద్ధి నిండుగా కలగాలని, మీరు పట్టిందల్లా కూడా బంగారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.